హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని. మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే సింపుల్ గా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ రోజు మన ఛానల్లో వీడియో చూసి మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. సాయంత్రం పూట వేడివేడి స్నాక్స్ టైంలో కానీ ఇలా ఫిష్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు అందరైతే ఒకసారి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఈ టేస్ట్ అయితే చాలా సూపర్ గా అయితే ఉంటుంది. ముందుగా ఫిష్ ఫ్రైకి సరిపడా మసాలాలు అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ముందుగా ఇవన్నీ చేయడానికి అయితే ఈ మసాలాలు అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయతో నిమ్మరసం అయితే తీసుకోవాలి. నిమ్మకాయ రసం తీసుకుంటే చేపల ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటది. పుల్ల పుల్లగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న ఉప్పు కారం మసాలాలు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇవైతే చేప ముక్కలకైతే పట్టించుకోవాలి. ఇందులో వాటర్ పోసి అయితే కలుపుకోవాలి. కొంచెం లూజుగానే ఉండాలి ఈ మసాలాలు అయితే, ఎందుకంటే ముక్కకైతే పట్టుకోవాలి కాబట్టి కొంచెం లూజుగానే ఉండాలి. మనం చేప ముక్కలు మార్కెట్లో నుంచి తెచ్చుకున్నాక కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి కలుపుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఏమైనా దుమ్ము ధూళి ఉంటే పోతుంది. అలాగే ఇక్కడ ఫిష్ ఫ్రైకి అయితే చిన్న చిన్న ముక్కలు అయితే తీసుకోవాలి. మరీ పెద్దగా అయితే ఉండకూడదు, ఎందుకంటే లోపల ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మరీ పెద్దగా ఫిష్ ముక్కలు అయితే ఉండొద్దు. ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాలకైతే చేప ముక్కలకైతే మసాలాలు అయితే పట్టించుకోవాలి. ఇవన్నీ పట్టించుకున్న తర్వాత మీకు ఏమైనా కొంచెం సమయం ఎక్కువగా ఉంటే ఒక 2-3 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా మసాలాలు అయితే చేప ముక్కలకు పట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ ఫిష్ ఫ్రై మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ముందుగా ఇవన్నీ మసాలాలు పట్టి పెట్టినాక ఒక 10 నిమిషాల పాటు అయితే మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే చేప ముక్కలకి మసాలాలు పడితేనే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా అయితే తీసుకోకూడదు. ఇంకో గిన్నె తీసుకొని అయితే ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫిష్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా అయితే వేసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకోకూడదు. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందుగా మనం మసాలాలు పట్టించిన చేప ముక్కలు అయితే ఆయిల్లో అయితే వేసుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే చేప ముక్కలు స్టవ్ లో ఫ్లేమ్ లో ఉంటేనే చాలా బాగా గోలుతాయి. హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా మాడిపోతుంది. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే చేప ముక్కలు అయితే మంచిగా కాల్చుకోవాలి. ఇలా ముందుగా మనం పట్టించి పెట్టిన మసాలా చేప ముక్కలకైతే ఇవన్నీ అయితే ఇందులో వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువగా పట్టదు చేప ముక్కలకైతే, చాలా తక్కువగా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. ముందుగా మనమైతే ఇందులో మసాలాలు పట్టించిన చేప ముక్కలు అయితే అన్ని ఒకేసారి అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాం కాబట్టి ఈ చేప ముక్కలకైతే సరిపోతుంది. ఇవి ఇలా వేసిన వెంటనే అయితే తిప్పుకోకూడదు, ఎందుకంటే ముందుగా కొంచెం కింద గోలిన తర్వాత అయితే తిప్పుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటైతే నెమ్మదిగా తిప్పుకోవాలి. ఈ చేపల ఫ్రై చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇందులో కొంచెం కారం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో నిమ్మరసం తీసుకున్నాము. అలాగే పులుపు ఏం తీసుకోవట్లేదు కాబట్టి ఒక నిమ్మరసం తీసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం ఎక్కువనే ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి, ఒకేసారి తిప్పుకుంటే ముక్క అనేది విరిగిపోతుంది. మెల్లగా నెమ్మదిగా తిప్పుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇలా మసాలాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసాక మీరు అందరు తప్పకుండా లైక్ చేయండి. వేడివేడి అన్నంలో ఈ ఫిష్ ఫ్రై పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే పప్పు చారుతో కాంబినేషన్ ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. మీరు అందరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. మన వీడియోలు చూసాక మీరు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరాకు వేసుకుంటే అయిపోతుంది ఫిష్ ఫ్రై. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఫిష్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని మీరు అందరు తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.